గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. నీట్ లీక్ వ్యవహారానికి సంబంధించి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి అంటూ కాక్రోచ్ జనతా పార్టీతో పాటుగా విద్యార్థులు చేసినటువంటి ఆందోళనతో కేంద్ర మంత్రి రాజీనామా అయితే చేశారు. సిజేపీ ఆ రకంగా విజయం సాధించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం రాజీనామా కంటే ముందే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసింది. రాజీనామా చేసిన తర్వాత హై పవర్ కమిటీని కూడా ఏర్పాటు చేసింది. సమూల పక్షాలను తీసుకొస్తాము, లీక్ ప్రూఫ్గా ఎగ్జామ్స్ ఉండబోతున్నాయి అనేది కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. సిజేపీ నెక్స్ట్ టార్గెట్ ఏం పెట్టుకోబోతోంది? రాజకీయాల్లో కూడా వస్తుందా? మనతో పాటుగా ఉన్నారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. సార్ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీరు ఆందోళన చేశారు, మీరు నినదించారు, మీరు రాజీనామా చేయాలన్నారు, సిజేపీకి మద్దతు పలికారు. ఫైనల్లీ అది అనుకుంది నినదించలేదు, ఉద్యమం చేయలేదు, ఏదో టీవీ ముందు మాట్లాడాం. కాకపోతే వాళ్ళకి మద్దతు సంఘీభావం ప్రకటించారు. మీరు మనస్ఫూర్తిగా మద్దతు చేస్తాం కదా, చాలా సంతోషకరమైన విషయం. నిజంగా చెప్పాలంటే వయసు అడ్డం వస్తుంది, లేకపోతే గంతులు వేయాలన్నంత ఆనందంగా అద్భుతమైన విజయం. అంటే ఈ మధ్యకాలంలో అప్పట్లో స్వతంత్ర పోరాటం అయిపోయిన తర్వాత జేపీ గారి ఉద్యమం, జయప్రకాష్ నారాయణ గారి ఉద్యమం అప్పుడుది, ఆ తర్వాత అన్నా హజారే, మళ్ళీ ఇదే అంత పెద్ద ఉద్యమం. అయితే వాటన్నిటికీ నాయకత్వం ఉంది. అప్పుడు గాంధీ గారు చేశారు, జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు జయప్రకాష్ నారాయణ గారు, అన్నా హజారే ఇప్పుడు అన్నా హజారే చేశారు. ఇప్పుడు ఎవరో లేరు, ఎవరో తెలీదు. ఎక్కడో ఒకతను ముందు థ్యాంక్స్ టు ఆయన చీఫ్ జస్టిస్కి చెప్పాలి, సూర్యకాంత్. ఆయన ఎందుకన్నారో తెలియదు వీళ్ళని కాక్రోచ్లని. అమెరికాలో ఉన్న కుర్రాడికి ఎందుకు కోరిక కలిగిందో తెలియదు. ఒక వ్యంగ్య కార్టూన్ కూడా కాదు, ఇదేశారు, అదేంటుంది చేసి పార్టీ అన్నాడు. ఊరికే ఒక పార్టీ అన్నాడు. మనకి చిన్నప్పుడు మీ ఉద్యమాలన్నిటికీ మీరు చూడండి, చిన్నప్పుడు మన పేపర్స్లో కార్టూన్స్ ఉండేవి, చిన్నది ఒక కాలం, చిన్నది ఇంతే ఉండేది. అవి చాలా మార్పులు తెచ్చినాయి, చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించినాయి ఆ రోజుల ఉద్యమాల్లో. తర్వాత ఈనాడు ఉన్నప్పుడు, ఈనాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి రావటానికి కూడా ఈనాడు ఎంత సపోర్ట్ చేసి, ఈనాడులో కార్టూన్లు అంత సపోర్ట్ చేసినాయి. సో ఇవాళ జంజీ ఉద్యమం కూడా అంటే ఆ రోజు కూడా ఉంది. ఈ చిన్న వాటికి మనం ఇదవటం ఇప్పుడు కూడా అంతే. 30 seconds షార్ట్స్, మీమ్స్, వీటితో వీళ్ళు వస్తున్నారు. అంటే ఆ రోజు వాళ్ళకి ఈ ఇది లేదు, ఫెసిలిటీ లేదు. ఆ రోజు ఉన్న ఫెసిలిటీలో ఆ రోజు కార్టూన్లతో నడిచింది, ఈరోజు దీంతో నడుస్తుంది. సో దాంతో ఈయన పెట్టినాక సరదాగా ఒక పెడితే దానికి ఇమీడియట్ రెస్పాండ్ ఒక రోజులో 40,000 మంది వచ్చారు, రెండో రోజు 70,000 మంది అయ్యారు. అది పెరిగేసరికి ఇన్స్టాగ్రామ్ వెళ్ళేసరికి లక్షల్లోకి వెళ్ళిపోయింది. ఇది పెడితే వెంటనే గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయటం, అంటే రకరకాలుగా దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఎవడు నాబోటి పని లేనివాడు ఎవడో అమెరికాలోనే మాట్లాడతాం కదరా, దమ్ముంటే రా అని ఎవడో పిలిస్తే ఛాలెంజ్ చేస్తే ఇదిగో నేను వస్తున్నా, ఈ పలానా రోజున వస్తున్నా అని చెప్పి అతను వచ్చినాక వస్తున్నాడు. వస్తే ఏముంటుంది, వస్తే అరెస్ట్ చేస్తారని కొంతమంది అన్నారు, వస్తే స్పందన ఏముంటుంది, ఎవడు పట్టించుకుంటాడు అన్నారు. సరే వచ్చినాక కూడా నిజంగానే పెద్దగా స్పందన కనపడలేదు అనుకుంటా, కొంచెం 1000 మంది లోపు ఉన్నారు. సరే కొంతమంది అయితే 50 మందే ఉన్నారని చెప్పుకుంటున్నారు. సో 50 మందే ఉన్నారు పోనీ, కానీ అది 20 రోజులు అయ్యేటప్పటికీ కొన్ని వేల మందికి వచ్చింది. ఎప్పుడైతే వీళ్ళు 20వ తారీఖు చలో పార్లమెంట్ అన్నారో ఆ రోజున చేసిన లాఠీ చార్జ్ కానీ, ఆ రోజున గవర్నమెంట్ బిహేవ్ చేసిన కానీ, బట్ ఈ టైం లోపల భారతదేశం మొత్తం మీద దీని మీద స్పందన వచ్చింది. మొత్తం భారతదేశంలో అన్ని చోట్ల స్పందన వచ్చింది. బీహారు, పాట్నా, ఇటు మహారాష్ట్ర, బొంబాయి, పూనా, హైదరాబాదు, ఎక్కడ బెంగళూరు, అన్ని చోట్ల స్పందన వచ్చింది. స్పందన కలకత్తాలో కూడా వచ్చింది, అన్ని చోట్ల వచ్చింది స్పందన. ఈ స్పందనతో ఒక రకమైన యువత నాబట్టి వాళ్ళంతా వీళ్ళు ఎందుకు పనికిరారు,
వీళ్ళకి ఇది ఇక దేశం అన్యాయం అయిపోయింది. ఈ జనరేషన్ ఈ పబ్బులు గిబ్బులు తాగితే తప్పదాకి తిరిగే బ్యాచ్ తప్ప వీళ్ళు ఎందుకు పనికిరారు అనుకుంటున్న బ్యాచ్ ఒక ఉద్యమం తీసుకొచ్చి ఆ ఉద్యమాన్ని సరదాగా తీసుకొచ్చారు. కృష్ణ గారు నవ్వుతూ బతకాలరా తమ్ముడు, నవ్వుతూ చావాలరా టైప్లో వాళ్ళు ఏం చేసినా నవ్వుతానే ఉన్నారు, కామెడీ చేసుకుంటున్నారు, మీమ్స్ చేస్తున్నారు. లాఠీ చార్జ్ చేస్తుంటే వీడియోలు తీసుకుంటే పరిగెత్తున్నారు వీళ్ళు, వాళ్ళు వెనకాల పడుతున్నారు, వీళ్ళు వీడియోలు తీస్తున్నారు. సో ఎంత సరదాగా చేశారంటే అంత సరదాగా చేశారు. వాళ్ళు పోలీసుల దగ్గరికి వెళ్ళి నిన్న కొట్టావు కదా ఇవాళ కూడా కొట్టవా ప్లీజ్ అంకుల్, పోలీస్ అంకుల్ ఆజ్బీ మారు అని అడుగుతున్నారు. అంటే ఇంత కామెడీ చేసుకుంటే వాళ్ళు దాన్ని ఉద్యమాన్ని ఎంజాయ్ చేశారు. ఒక రకంగా చెప్పాలంటే ఎంజాయ్ చేస్తూ ఉద్యమం చేశారు. అక్కడ ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే మామూలుగా ఏంటంటే ఈ ఉద్యమాల్లో ఈ వీడియో తీసే ఏమంటారు జర్నలిస్టులు ఇళ్ళగానే మీద పడిపోతారు గుంపులు కాడి ఎవడేవాడిని పట్టించుకోవట్లా ఎక్సెప్ట్ ఆ గోబీ మీడియాని వెళ్ళిపోమంటానికి తప్ప మిగతా వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మేము చెప్తాం అని ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి చెప్తానికి ఎవళ్ళు ఆశపడలా. ఆర్టిస్టులు సెలబ్రిటీస్ వస్తే కూడా ఎవళ్ళ మీద ఎవరు పడలా, ఎవళ్ళో వచ్చారు, వాళ్ళు సామాన్యుల్లాగా వచ్చారు, నుంచున్నారు, వెళ్ళారు, మాట్లాడారు, స్టేజ్ మీదకి ఎక్కనిచ్చారు, వస్తారు ఎక్కనిచ్చారు తప్ప వాళ్ళ వెనకాల జనం అంతా పడిపోయి ఫోటోలు దిగటాలు సెల్ఫీలు తీసుకోవటాలు లేవు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే సీరియస్నెస్ ఉన్న మనుషులు కూడా ఉన్నారు. సరదాగా ఉంటూ సీరియస్గా ఉండేవాళ్ళు వాళ్ళంతా. వాళ్ళు మళ్ళీ కామెడీ చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, డ్యాన్సులు చేస్తున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, ఏం చేయాల్సింది ప్రతిదీ చేస్తానన్నారు. ఉద్యమం అంటే బస్సులు తగలబెడతాం లేకపోతే రాళ్ళు ఎసరటం ఉద్యటం కాకుండా శాంతియుతంగా ఎక్కడ ఏ అవాంఛనీయమైన సంఘటన జరగకుండా వాళ్ళు చేసుకుంటూ ఇచ్చారు. ఎక్సెప్ట్ 20th రోజు తప్ప. పోలీసులు కూడా పాపం సహకరించారు ఆ రోజు వరకు. ఆ రోజు మరి వాళ్ళకి ఏమైందో తెలీదు. బట్ ఆ రోజు వీడియోలు చూస్తుంటే బయట నుంచి ఎవరో వచ్చి పోలీసులు వేషాల్లో వచ్చిన వాళ్ళు కొంతమంది, పోలీసులు కూడా కొంతమంది కలిసి దాన్ని చాలా విచ్ఛిన్నం చేస్తానికి ట్రై చేశారు. అండ్ గవర్నమెంట్ కూడా అనుకుంది ఆ రోజు అది కూలగొట్టేసినాక అయిపోయింది, వీళ్ళు పని అయిపోయింది, వీళ్ళు రారు, సిజేపీ ఈ రాత్రితో అయిపోయింది అనుకున్నారు. 10ంటికో ఎప్పుడుకో మొత్తం కూలగొట్టేశారు. 12ంటికి మళ్ళీ మొత్తం అంతకు 3 తయారయ్యారు. ఆ కొట్టిన దాని నుంచి అసలు ఉద్యమం మొత్తం దేశం అంతా ఇంకెక్కువ ఉధృతం అయిపోయింది. అప్పుడు దాకా వేలల్లో ఉన్నారేమో, అప్పుడు లక్షల్లో వచ్చారు. మొత్తం దేశం అంతా స్పందించింది. ఇక దేశం స్పందించినాక కూడా వీళ్ళు సీరియస్గా తీసుకోవాలి గవర్నమెంట్. సరే ఊరికే చర్చలకు పిలుద్దాం లేని సరదాగా అన్నట్టుగా పిలిచి ఆ రోజు కూర్చోబెట్టి 4 గంటలు కూర్చోబెట్టారు నడ్డా గారు. వీళ్ళని మాట్లాడలేదు, ఏమవ్వలేదు, ఒక కాగితం ఇచ్చి పండి అన్న లెవెల్లో చాలా నిర్లక్ష్యంగా చూశారు. వీళ్ళు ఒక కాగితం ఇచ్చి వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈ 4 గంటల్లో ఇక్కడ లాఠీ చార్జీలు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఆ తర్వాత ఈ దేశంలో వస్తున్న సీరియస్నెస్ చూసినాక వాళ్ళు నెక్స్ట్ టైం పిలిచి 2 ఒప్పుకొని 3వ దానికి రేపుడు దాకా టైం ఇవ్వండి అన్నారు. మర్నాడు 3:30 కలుద్దాం అన్నారు. 2 గంటల 18 నిమిషాలకి ఆ మంత్రి గారు రిజైన్ చేశారు. ఆయన త్యాగపత్రాన్ని, త్యాగం ఏంటో తెలియదు నాకు, అర్థం కాలం. ఆయన ఇలా అన్యాయం జరిగినప్పుడు ఇది జరిగిందని చెప్పి దాన్ని ఆయన సీరియస్గా తీసుకుని బాధ్యత వహించి నేను వెళ్ళిపోతానంటే త్యాగపత్రం అవుతుంది. నిర్మలా సీతారామన్ దీని మీద కూడా ఒక మాట అన్నారు. ఇంత రాజీనామా చేయాలని ఇంత పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. ఒక పేపర్ లీక్ అనేది జరిగింది, దాన్ని మీరు నెగిటివ్గా చూసుకున్నారు. పేపర్ లీక్ జరిగిన తర్వాత కండక్ట్ చేసినటువంటి నీట్ ఎగ్జామ్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది, పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు, ఒక వైజ్గా ఆయన వ్యవహరించారు, ఆ తర్వాత రిజైన్ చేశారు. దాన్ని మీరు ఎందుకు చూడట్లేదు అనే మాట. అంత నిర్లజ్జగా నిస్సిగ్గుగా వీళ్ళు ఎంత మాట్లాడుతున్నారంటే, జరిగిందంటే పేపర్ లీక్ జరిగింది కాబట్టి చదువుకున్నారు పిల్లలు, పేపర్ లీక్ జరిగింది కాబట్టి సరే బాగా జరిగిందా? అసలు పేపర్ లీక్ ఎందుకు జరిగింది? అది మొదటిసారి కాదు, 152వ. అది ఒక్క నీట్ పేపర్ కాదు, అన్ని పేపర్ లీకులు కలిపి 152. మళ్ళీ 152 పేపర్ నీట్ లీక్ అయినాయి అంటారు. అన్నామలే ఒక మాట, 5 ఏళ్లలో 3 సార్లు నీట్ పేపర్ లీక్ అయింది అనేది. అవును, అన్నామలే వాళ్ళ పార్టీ మనిషి కదా. సో అందరూ ఆ పార్టీ, ఒక మంత్రి గారి అమ్మాయి అందులో పార్టిసిపేట్ చేసింది, బీజేపీ మంత్రి గారి అమ్మాయి.
ఇట్లా రకరకాలుగా ఎవరు అని వదిలిపెట్టల. ఎందరో తల్లులు, పిల్లల తాతలు, ఫ్యామిలీ అంటే పిల్లల భవిష్యత్తును గురించి ఆలోచించిన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలు అందరూ దాంట్లో పార్టిసిపేట్ చేశారు. దాన్ని వీళ్ళు మళ్ళీ సిగ్గు లేకుండా అమెరికా ఫండెడ్ అన్నారు కొంచెంసేపు ఏమో చైనా ఫండెడ్ అన్నారు, బంగ్లాదేశ్ అన్నారు, పాకిస్తాన్ అన్నారు. వాళ్ళ పాకిస్తాను, బంగ్లాదేశ్ వాళ్ళ దేశాలను కాపాడుకోలేక సస్తున్నారు. వాళ్ళు వచ్చి ఇంకో దేశంలో ఏలు పెట్టే అంత ఓపిక వాళ్ళకి ఎక్కడ వచ్చింది? ఓపిక కానీ డబ్బులు కానీ ఉన్న దేశాలు కదా రెండు అడుక్కుంటున్నాను. మనమే చెప్తున్నాం, మళ్ళీ ఒక పక్కన మనమే ప్రమోట్ చేస్తున్నాం. పాకిస్తాన్లో క్షామం వచ్చింది, బంగ్లాదేశ్లో క్షామం వచ్చిందని చెప్తా మళ్ళీ వాళ్ళు ఫండ్ చేస్తున్నారని చెప్తున్నాం. అంటే ఎంత దిగజారిపోతున్నాం మనం. మన యువత ఏదో వచ్చారు, దాని గురించి సమస్యను పరిష్కరిద్దామని ఆలోచించడం పోయి దాన్ని ఎట్లా వక్రీకరిద్దామని ఆలోచించేది ఎక్కువైపోయింది మనుషులకి. అలా చేసుకున్నాక ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు లాంటి వారు పెద్దవాళ్ళు కూడా అంత నిర్లజ్జిగా స్టేట్మెంట్ ఇస్తున్నారంటే లేట్ అవటం వల్ల ఇంకా చదువుకుని ప్రిపేర్ అయిపోయారు, ఇంకా బాగా రాశారు కదా, దాన్ని ఆపేసి చేశారు. అడ్వాంటేజ్ ఓకే, ఆవిడ చెప్పినట్టే అయితే రిజైన్ చేసినాక కూడా ఈ ఎగ్జామ్ పెట్టి ఉండొచ్చు కదా. ఈయన తర్వాత ఏదో ఎగ్జామ్ పెట్టి ఆయన ఎప్పుడు రిజైన్ చేస్తాను అనలేదు. అట్లా అనుకుంటే నేను ఎగ్జామ్ పెట్టి రిజైన్ చేస్తానండి అని ముందు చెప్పున్నాడా? పోనీ అది చెప్పలా. రిజైన్ చెయ్యరు అనే లెవెల్లో చెప్పారు. రాజ్నాథ్ గారు మరి ఎప్పుడు చెప్పిందో తెలియదు, మా పార్టీలో ఎవరు రెసిగ్నేషన్ ఉండవు అని చెప్పారు ఆయన. సో ఇట్లా రకరకాలుగా చెప్తా ఉన్నారు. ఏదైనా కానీ ఒక రకంగా యువత మెడలు వంచారు, ఈ ప్రభుత్వం మెడలు వంచారు. ఇది ఈ ప్రభుత్వానికి ఒక్కదానికే కాదు, మొత్తం దేశం మొత్తం ఆలోచించాల్సిన విషయం. అన్ని పొలిటికల్ పార్టీలు ఆలోచించాల్సిన విషయం. వీళ్ళు చేయాల్సిన పని ఇదంతా. ఈ దేశంలో అపోజిషన్ పార్టీ ఏమన్నా ఉంటే, అపోజిషన్ అనే వాళ్ళు ఉంటే, ఏ దేశంలో అయినా అపోజిషన్ వాళ్ళు ఉంటే రాజ్యం తప్పు ఏమేం చేస్తుందో, ప్రభుత్వం ఏం తప్పులు చేస్తుందో వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత, వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత అపోజిషన్ వాళ్ళది. వాళ్ళు విపక్షాలు వాళ్ళు ఆ పని మానేసి వాళ్ళలో వాళ్ళు చేసుకుని ఈ ఒక పక్కన వీళ్ళు ఈ మత్తత్వంలోంచి వస్తే వాళ్ళు మత్తత్వంలోకి వెళ్ళిపోదామని ప్రయత్నించి జనం వెళ్ళిపోతున్నారు. మనం ఎట్లా కాపాడుకోవాలి, మన ఉనికిని ఎలా కాపాడుకోవాలనే ఆలోచనలో పడ్డారు తప్ప దేశము, దేశ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తుని గురించి ఆలోచించడం వాళ్ళు కూడా మానేశారు. రాహుల్ గాంధీ గారు అంటారు, నేను ఇప్పుడు 24 నుంచి 18 నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నానని చెప్తున్నారు. మాట్లాడితే చాలేదు, పని ఏం జరగలేదు కదా. సో ఇవన్నీ చేసి ఇవాళ ఇది ఇంపాసిబుల్, వీళ్ళని మనం ఏమీ చేయలేము అనుకుంటున్న టైంలో ఒక సిజే గారు ఇచ్చిన ఒక చిన్న స్టేట్మెంట్, దానికి ఎవరో ఒక అనామకుడు ఇచ్చిన చిన్న సమాధానం, కామెడీ వ్యంగ్య సమాధానం ఇవాళ ఎంత ఉద్యమం తీసుకొచ్చి మొత్తం దేశ రాజకీయాన్ని మార్చేసింది. ఇప్పుడు మనం దేంతో కంపేర్ చేసాం? గాంధీ గారి ఉద్యమంతో కంపేర్ చేసాం, జయప్రకాష్ నారాయణ గారి ఉద్యమంతో కంపేర్ చేసాం, అన్నా హజారే ఉద్యమంతో కంపేర్ చేసాం. అంత లెవెల్కి తీసుకెళ్లారు. దీనికి నాయకుడు ఎవరంటే ఎవరో తెలియదు ఎవరికి. ఇప్పుడు సిజేపీ రాజకీయ పార్టీగా మారాలనుకుంటున్నారా? రాజకీయాల్లో కూడా రావాలని చెప్తారా? ఈ ఒక్క విజయం సాధించారు, నెక్స్ట్ ఏం చేయాలి, వాళ్ళు ఏం టార్గెట్ పెట్టుకోవాలంటే ఏం చెప్తారు? మనం ఎవరో చెప్తానికి వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు చెప్తే వచ్చారా? చాలా కాలం నుంచి వాళ్ళు ఎవ్వరూ పనికిరాని వాళ్ళు అని మనం అనుకుంటే వాళ్ళు ఇంత బాధ్యతగా చేసి అన్నిటికంటే నాకు చాలా ఇష్టమైన నచ్చింది ఏంటంటే ప్రశాంతంగా ఉన్నారు వాళ్ళు. ఏ గొడవ జరగల, అక్కడ ఒక్క అవాంఛనీయ ఘటన జరగల. ఎవళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. దాన్ని చూసి చాలామంది ఇంకా దాని మీద కామెడీలు కూడా చేశారు. వీళ్ళు బొమ్మలు వేసుకుంటానికి వచ్చారు, టైంపాస్ చేస్తానికి వచ్చారు. ఎవరో వీళ్ళని చూసి పాపం ఫుడ్ పంపిస్తుంది, వీళ్ళకి అమెరికా నుంచి డబ్బులు వచ్చేస్తున్నాయి, అన్నం వచ్చేస్తుంది, లేకపోతే పాకిస్తాన్ నుంచి డబ్బులు వస్తున్నాయి. ఇలా మనం వాళ్ళని కామెంట్ చేస్తూ బతికాం. కానీ వాళ్ళు చేస్తున్న దానికి అందరూ సపోర్ట్ చేసి దేశం అంతా ఏకమయ్యి ఉంటే చాలా బాగుండేది కదా. ఎందుకు అసలు ఈ ద్వేషమే దేనికోసం చేశారు? వాళ్ళు మంచి పని కోసమే చేస్తున్నారు కదా. ఇవాళ నాకు నిన్న నా మిత్రులు కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు
జీర్ణించుకోలేకపోతున్నారు. ఇవాళ ఎవరు కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళందరినీ కాల్చి చంపేయాలంటున్నారు. అంత అది నా వయసులో ఉన్నవాళ్ళు, నా వయసు కొంచెం ఒక 10 ఏళ్ళు అటు ఇటుగా ఉన్నవాళ్ళు. అంటే అంత ఆవేశం ఉంది. అంటే మోడీ గారిని వాళ్ళు మోడీ గారి ప్రతిష్టను దిగజారుస్తానికి చేస్తున్న ఉద్యమం ఇది, ఈ టైప్లో చెప్తున్నారు. దానికి అమెరికా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, చైనా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు ఆయన ప్రతిష్టను దిగజారుస్తానికని. అంటే మన పిల్లల భవిష్యత్తును గురించి మాట్లాడుతుంటే కూడా ఇక్కడ కాంప్లెక్స్ అయిపోయి వాళ్ళ పర్సనల్గా తీసుకుని మన దేశం కంటే ఈయన మోడీ గారే ముఖ్యం అనే పరిస్థితికి మనం వెళ్ళిపోతున్నాం. అంటే ఎక్కడికి వెళ్తున్నాం? మోడీ గారు దేవుడేం కాదు, ఆయన తప్పులు చేస్తే చేయొచ్చు, రైట్ చేసేయచ్చు. తప్పు చేస్తే తప్పు చేశారని చెప్పడమే ప్రజాస్వామ్యం, తప్పు చేస్తే సరి చేయించడమే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యాన్ని మనం కాపాడుకుందాం అనే ఆలోచన పోయి వ్యక్తి పూజకి మనం లొంగిపోయి వాళ్ళకి దాసోహం అంటామో లేకపోతే వ్యక్తి పూజ, మరి ఏమంటారు దాన్ని, ఏమంటారో తెలియదు. కొంచెం చాలా సిగ్గుపడాల్సిన విషయం. ఇప్పుడు బీజేపీ ఎంపీలు కూడా చెప్తున్నారు, ఇక్కడ మేము అనుమతి కూడా ఇచ్చాము వాళ్ళు ప్రొటెస్ట్ చేసుకోవడానికి, మేము ఎక్కడ ఆపలేదు అనే దాంతో పాటుగా ప్రజాస్వామ్య దేశమైనటువంటి అమెరికాలో ఒకవేళ మీరు కనుక ఇలా చేస్తే కాల్చి చంపేసేవాళ్ళు, ఇక్కడ కేవలం లాఠీ చార్జీలు, అరెస్టులు మాత్రమే అయ్యాయి, మేము వాళ్ళని ఎక్కడా ఆంక్షలు పెట్టలేదు, ఎక్కడా అడ్డుకోలేదు, హింసాయుత సంఘటనలు జరిగాయి కాబట్టి లాఠీ చార్జ్ జరిగింది అనేది కూడా. అమెరికాలో ఇప్పుడు ఇవాళ భారతదేశంలో నుంచి 20%, 25% మంది ఫ్యామిలీస్ అమెరికాలోనే ఉంటున్నారు. అమెరికాలో ఏం జరుగుతుందో వీళ్ళు చెప్తే నమ్మేసే స్థితిలో ఇక్కడ ఎవరు లేరు. అమెరికాలో అందరికీ తెలుసు, అమెరికా అంటే ఏంటో తెలిసిపోయింది అందరికీ. అంతకుముందు అమెరికాలో ఏం జరుగుతుందో ఎవరు చెప్తే వినే పరిస్థితి. సో అమెరికాలో ఎప్పుడు చంపారంటే ఒకటి చెప్పమనండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పమనండి. మార్టిన్ లూథర్ కింగ్ అప్పుడు చంపారా, ఇంకోప్పుడు చంపారా? ఏ ఉద్యమంలో అయినా ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఉద్యమాలు జరిగినప్పుడు ఫైరింగ్లు జరిగి ఉండొచ్చు, 1-2 చోట్ల. ఇండియాలో కూడా జరిగినాయి కదా, అట్టాగే అక్కడ కూడా జరిగినాయి. అంతే తప్ప అమెరికాలో ఉద్యమం రాగానే కాల్చి చంపుతారు అనేది ఒట్టి మాటలు. ఇవన్నీ లేనిపోని పుకార్లు పుట్టించి చేయటం అనేది. మరి అదే ట్రంప్ గారిని ఈయన తీసుకుని ట్రంప్ని గెలిపించండి అని అమెరికా అంతా తిరిగి వచ్చాడు కదా. మరి ఇక్కడ కూడా పెద్ద అమెరికా ఎలక్షన్కి ఇక్కడ కూడా ఆయన చేశారు మోడీ గారు. మరి మోడీ గారి మిత్రుడే కదా ఆయన. మరి సో ఎవళ్ళ మిత్రులు కాదు. చైనాకి ఆయన తీసుకొచ్చి చైనా ఎంత ఉయ్యాలు ఊగాడు ఆయన, మరి ఈయనంత మిత్రులే. పాకిస్తాన్లో ఆయన బర్త్డేకి ఈయన పాకిస్తాన్ చెప్పబెట్టకుండా పాకిస్తాన్ కరాచీలో వచ్చారు. సో విదేశాంగ విధానంగా ఈయన చేసినవన్నీ కరెక్టే కాదంటలా. మళ్ళీ అదే దేశాలని అదే నిమిషాన్ని, ఒక నిమిషం తర్వాత ఆ దేశాన్ని గురించి మాట్లాడతాం. విదేశాంగ విధానంలో అందరితో బాగుండాలని మోడీ గారు చేసిన ప్రయత్నాలన్నీ బ్రహ్మాండం, కాదంటానికి ఏది లేదు. కానీ వెంటనే మర్నాడే పాకిస్తాన్ మనతో శత్రువులు అంటారు, చైనా మనతో శత్రువులు అంటారు, అమెరికా మనతో శత్రువులు అంటారు. ఈ ద్వంద్వ విధానం ఏంటి? అది ఉండకూడదు. విదేశాంగ విధానం సరిగ్గా ఉంటే అదే సరిగ్గా చేసుకోండి, అందరితో సామరస్యంగా ఉంటూ మన పని మనం చేసుకోవటం అనేది నిజంగా వివేకవంతులైన పని. అది వదిలిపెట్టేసి నా ఎలక్షన్ కోసం నేను అందరినీ శత్రువులు అంటాం, అందరూ నన్ను దోచేసుకుంటున్నారని మనం చెప్తామండి. నేను సింపతి గెయిన్ చేస్తూ ఇంకోటి గెయిన్ చేస్తూ ఈ దేశంలో జరుగుతున్న అన్యాయాల గురించి మనం మాట్లాడకుండా, మనం రామ మందిరం కట్టే ఉంటాం, రాముడు గుడిలో మొత్తం దోసుకెళ్ళిపోయారు, దాని గురించి మనం మాట్లాడటానికి ఇష్టపడం కూడా. ఇక్కడ వీళ్ళు పిల్లలు ఏదో చేస్తే దీని గురించి మాట్లాడుతున్నాం. ఇది అమెరికాలో అయితే కాల్ చేస్తారు, ఇక్కడైతే మేము వదిలిపెట్టాం. ఏంటి వదిలిపెట్టేది? నువ్వు చేసిన తప్పుని సరిదిద్దుకోమన్నారు, వాళ్ళు సరిదిద్దుకున్నారు. అంటే ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసినంత లోపల ప్రపంచంలో తలకిందులు ఏం అవ్వలేదు, భారతదేశంలో ఇమీడియట్గా ఏం వ్యవస్థ ఏం మారదు కూడా. మార్పు రావడానికి ప్రయత్నం చేయాలి. ఇవాళ మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్, ఆ నలుగురిని ఎవరిన బేసి కమిటీ వేసానన్నారు. వేసినాక వాళ్ళు ఏమిస్తారో, కొత్త విధానం ఏమిస్తారో. ఇప్పుడు వాళ్ళు వేసినప్పుడు ఇప్పటికైనా కానీ నేను అనేది ఏంటంటే, ఈ పిల్లలు ఏదో చెప్పారు, ఇప్పుడు ఎంత కాకపోయినా నా వయసు వాళ్ళు కానీ లేకపోతే ఈ పెద్దవాళ్ళు వాళ్ళు చెప్తున్న వాళ్ళు కానీ వాళ్ళ ఆలోచన విధానం వేరుగా ఉంటుంది, ఇప్పుడు పిల్లల ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. వీళ్ళని కూడా కలుపుకోవాలి. వీళ్ళు ఏదో ఒకటి చెప్తున్నారు కదా, ఏంటి వీళ్ళు చెప్పేది ఏంటి, వాళ్ళు చెప్పేది ఏంటి, ఇవన్నీ విధానం మార్చుకుని అప్డేట్ అవ్వాల్సిన అవసరం మనకు ఉంది. మోడీ గారు అప్డేట్ అయ్యారు కాబట్టే
4 రోజుల నుంచి ఆయన సెల్ఫీలు పెట్టేస్తున్నారు, రీల్స్ వస్తున్నాయి, వీడియోస్. రీల్స్ చేస్తున్నారు. సెల్ఫీయే కదా మనకు అనవసరం అనుకోండి, బట్ సెల్ఫీల కిందే వస్తున్నాయి అన్నీ. సో ఆ రీల్స్ చేసే పరిస్థితికి ఆయన వచ్చారంటే ఎంతో కొంత మార్పు వచ్చింది ప్రధానమంత్రి గారిలో. సో మార్పు మిగిలిన నాయకుల్లో కూడా రావాలి. ఇప్పటికి కూడా ఇంకా ఆయన భజన చేద్దాం అనుకుని, ఆయన మెప్పు పొందుదాం అనుకుని లేనిపోని పుకార్లు ఇంకా పుట్టిస్తానికి ప్రయత్నం మానేసి ఈ దేశానికి ఏం మంచి కావాలి, ఏం చేయగలం మనం, ఎన్నో రకాలుగా అన్యాయాలు. ఇప్పుడు ఆ ఇతనాలు ఎన్ని మాట్లాడితే అన్ని ఉన్నాయి సమస్యలు, 100 సమస్యలు ఉన్నాయి మన దగ్గర. ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని ఎత్తుక్కుంటూ ఉంటే ఆ పార్టీ ఇప్పుడు కాదు కదా, ఇంకో 10 తరాల దాకా బీజేపీ దేశాన్ని వెళ్తుంది. ఏలాలని కూడా కోరుకుందాం, మనకేం శత్రుత్వాలు ఏం లేవు, ఎవరైనా బాగు చేసే ఉంటే చాలు. బట్ ఇవన్నీ మేము జుమ్లాలని చేసేసి మాట చెప్పి నేను జుమ్లా ఎలక్షన్ కోసం అబద్ధం ఆడతాను అని చెప్పే ఇవన్నీ చేయకూడదు. చేస్తానికి స్వచ్ఛంగా నమ్మినాకే వీళ్ళని 2014లో ఎలక్షన్లో గెలిపించారు, దేశాన్ని ఉద్ధరిస్తారని గెలిపించారు. వీళ్ళని ఏది అడిగినా కానీ వెంటనే కాంగ్రెస్ చేయలేదా అంటూ ఉంటాను. కాంగ్రెస్ చేయలేదు కాబట్టి నేను తీసుకొచ్చాం, నువ్వు చెయ్యి అంతే. సమాధానం దాని గురించి చెప్పొద్దు. ప్రశ్న వేస్తే ప్రశ్నకి సమాధానం రావాలి, కానీ ప్రశ్నకి ప్రశ్న కాదు. వీళ్ళే కాదు, అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ప్రశ్న వేస్తే, ప్రజలు ప్రశ్న వేస్తే ఇంకో ప్రశ్న ఎదురేస్తున్నారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సంగతి నీకెందుకు, నువ్వేం చేస్తున్నావు, అది కదా మనం అడుగుతుంది. నువ్వేం చేస్తున్నావు అడిగితే నువ్వు ఏం చేస్తావో చెప్పు, ఏం చేయగలవో చెప్పు, లేకపోతే జరిగింది తప్పు కాదు సరైందని చెప్పు. నీ ఉద్దేశంలో ఇది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, సర్దండి. ప్రజలు కూడా తప్పు అయి ఉండొచ్చు. అది మానేసి గతంలో జరగలేదా, గతంలో జరిగింది కాబట్టి కదా మీరు వచ్చారు ఇప్పుడు. అది ఎప్పుడు అర్థం చేసుకుంటారు వీళ్ళంతా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.